హలో అండి, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిజాంపేట్లో ఉన్న వర్టెక్స్ ఫస్ట్ లో మనము ఒక 3 BHK ఇంటీరియర్ డిజైన్ సైట్ ఎగ్జిక్యూషన్ కి ఈరోజు మనం రావడం జరిగింది అనమాట. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి వర్టెక్స్ ప్రెస్టిన్ బి బ్లాక్ లో మనము ఫస్ట్ ఫ్లోర్ లో మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ సైట్ ఎగ్జిక్యూషన్ కి నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నారాజ్ కూడా ఈ సైట్ ఎగ్జిక్యూషన్ కి రావడం జరిగిన తర్వాత ఇప్పటి వరకు క్లయింట్స్ కూడా మన సైట్ ఎగ్జిక్యూషన్ లో పాల్గొనడం జరిగింది. క్లయింట్స్ అండ్ మన వర్కర్స్ ముందు మనము లైవ్ సైట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎవ్రీ టైం ప్రతి సైట్ లో మనం ఇది మస్ట్ అండ్ షుడ్ లాగా క్లయింట్స్ అండ్ వర్కర్స్ ముందు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్. ఇదేనండి మనము ఆన్ సైట్ మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి 3 BHK ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ఇది 1800 స్క్వేర్ ఫీట్ మెజరింగ్ ఉన్న ఈ ఫ్లాట్ లో మనము మీరు చూసుకోవచ్చు మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అనమాట. ఈ ఎగ్జిక్యూషన్ చేసే ముందు అంటే క్లయింట్స్ మనం రీచ్ అయ్యి డిజైన్ చేసుకునే కంటే ముందు మనము ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ లోనే మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ మన క్లయింట్ సైట్ విజిట్ లో క్లియర్ గా అర్థమైన తర్వాత మనము డిజైన్ ఫేజ్ అనేది మనం వెళ్ళడం జరిగింది అనమాట. వన్స్ డిజైన్ ఫేజింగ్ అవ్వగానే మనము ఫాల్ సీలింగ్ అనేది ముందుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. డిజైన్ ఆన్ గోయింగ్ లో ఉండగానే మనము టైం వేస్ట్ కాకుండా మనం ఏం చేసామంటే ఫాల్ సీలింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ప్లెయిన్ సీలింగ్ కాబట్టి మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆన్ గోయింగ్ లో సైట్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఆన్ గోయింగ్ లో క్యాబినెట్స్ మేకింగ్ అయిన తర్వాత మనము లైట్ కటింగ్ కూడా చేసుకొని లైట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఈ ప్రాజెక్ట్ లైవ్ ఎగ్జిక్యూషన్ లో నాతో పాటు మన ఆర్బీ డైరెక్టర్ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు మనం నాగరాజ్ గారి మాటల్లో తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయింది అనేది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో చెప్పండి. క్లయింట్ మన ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ థింగ్ క్లయింట్ వచ్చేసి మనకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్రోచ్ అయ్యారు మనకి. అండ్ బెస్ట్ సెంటర్ కూడా చూసారు, అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పేసి మనకి నియర్ బై కూడా ఉందని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. కన్సల్టేషన్ మీతోనే మాట్లాడింది? కన్సల్టేషన్ నాతోనే మాట్లాడారు. సో వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మనం సైట్ విజిట్ కూడా రావడం జరిగింది. కన్సల్టేషన్ అయిపోయిన సైట్ విజిట్ కూడా రావడం జరిగింది. మన ఇద్దరం కలిసి వచ్చినాం సైట్ విజిట్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత మనము ఫాల్ సీలింగ్ స్టార్ట్ చేసాం. ఫాల్ సీలింగ్ ప్లెయిన్ సీలింగ్ కాబట్టి మనం ప్లెయిన్ సీలింగ్ తో వెళ్ళిపోయినాము. విత్ ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ కూడా ఇస్తాం అనమాట. అండ్ లివింగ్ రూమ్ లో దీంతో పాటు రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఎంటర్ అవ్వగానే నార్త్ వాల్ అనమాట. ఈ టోటల్ ఫ్లాట్ కి నార్త్ వాల్ ఇదనమాట. ఇక్కడ మనం టీవీ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనం పీవీసీ బీడింగ్స్ అండ్ వాల్ పేపర్స్ తో హైలైట్ చేయబోతున్నాం అనమాట. డిజైన్ లో కూడా ఉంది, మన డిజైన్ లో చూడొచ్చు 3D లో కూడా. ఇప్పుడు ఇక్కడ సోఫా వచ్చిన తర్వాత టీవీ మరి దగ్గరకు అయిపోతుందేమో. వాళ్ళకి చిన్న టీవీ పెట్టుకునేది వాళ్ళు, పెద్ద టీవీ ఏం కాదు. అండ్ బేసిక్ గా ఇటువైపు పెడితేనే పర్ఫెక్ట్ యూనిట్. ఇంకా సైజ్ ఇంకెక్కడ లేదు, ఆప్షన్ లేదు. దిస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ టీ యూనిట్ అనమాట. అందుకే మనం ఇక్కడ ప్లాన్ చేసినాం. డిజైన్ కూడా డిజైన్ చూడొచ్చు. టీ యూనిట్ డిజైన్ కూడా మనకి 3D లో ఉంది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో మీరు చూసుకోవచ్చు, మనం ప్రతి యూనిట్ కి మేము 3D ఎలా వస్తుంది అనేది మీకు మేము ఓవర్ వ్యూ లో చూపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయక ముందు మనము 3D ప్రింట్స్ వాల్ మీద స్టిక్ చేసుకుంటూ క్లయింట్ ముందు అండ్ వర్కర్ ముందు ప్రతిదీ డ్రాయింగ్స్ రూపంలో మనం డ్రా చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో అదే విధంగా ఈ లివింగ్ లో నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఈ వాల్ కి మనకి టీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. ఆ టీవీ డిజైన్ కూడా ఏ విధంగా ఉంది అనేది నేను ఓవర్ వ్యూ క్లిప్ లో మీకు చూపించడం జరుగుతుంది, చూడండి. నెక్స్ట్ థింగ్ మనం ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి మనము సైనిక్ 710-303 BWP గ్రేడ్ విత్ 10 years వారంటీ ఉండే ప్లైవుడ్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సెంచురీ బ్రాండ్ కి సంబంధించిన సైనిక్ 710 ప్లైవుడ్ అనేది ఇక్కడ వాడడం జరుగుతుంది. సో ఎలాంటి థిక్నెస్ వాడతాం మనం? 19 mm థిక్నెస్ వాడతాం. ఓకే, 19 mm థిక్నెస్, 19 mm థిక్నెస్, 9 mm థిక్నెస్ అండ్ 12 mm థిక్నెస్. మన డిజైన్ ని బట్టి సైజ్ మారు. క్యాబినెట్ బాక్స్ మేకింగ్ కి ఏ థిక్నెస్ ప్లై మెజారిటీ అయితే 19 mm. మనం ఏదైతే మనం వాల్ బ్యాక్ సైడ్ ఏదైతే ప్లైవుడ్ వేస్తామో అది 9 mm ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 0.8 అండ్ ఫ్రంట్ సైడ్ 0.8. ఓవరాల్ గా మనకి 10.5 చేంజ్ వస్తుంది అనమాట. నియర్లీ 11 mm వరకు వస్తుంది అనమాట. అది బ్యాక్ సైడ్ వేస్తున్నాం. బ్యాక్ సైడ్ వేస్తున్నాం. 2 side లామినేట్ వేస్తాం మనం. 2 side లామినేట్ చెమ్మ కానీ ఇట్లా రాకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఈ ప్లైవుడ్ గా అసలు ఇబ్బంది లేదు, అసలు డైరెక్ట్ పెట్టినా ఏం ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ అడిషనల్ సేఫ్టీ కోసం, అడిషనల్ సేఫ్టీ గురించి మనం లామినేట్ వేస్తున్నాం. సో ఇది వచ్చేసి సెంచురీ
సైనిక్ 710 కాబట్టి క్లయింట్ కి జెన్యున్ ప్రోడక్టా లేదా అని చెప్పేసి మనము ప్రూవ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ కి స్కానింగ్ చేసి అన్ని క్లయింట్ ని మనం స్కాన్ చేసుకొని ఈ వారంటీ జనరేట్ చేసి మనం క్లయింట్ పేరు మీద క్లయింట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఆర్బీ ఇండియో ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యూనిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మరొకసారి మనము ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు లివింగ్ రూమ్ లో ఎలాంటి వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసాము చూసారు. నాగరాజ్ నెక్స్ట్ ఏం చేయబోతుంది? నెక్స్ట్ వచ్చి హాల్ లోనే పార్టిషన్ ఉంది మనకి, అక్కడ డిజైన్ చూడొచ్చు మనది ఇక్కడ కర్వ్ డిజైన్. ఈ పార్టిషన్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇక్కడ పార్టిషన్ వచ్చేసి 3 feet పార్టిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాకరీ వచ్చేసి మనకి ఇదన్నమాట. ఈ ప్లేస్ ఏదైతే మనకి ఈ సౌత్ వాల్ ఉందో ఈ సౌత్ వాల్ కి మనం ఇక్కడ క్రాకరీ యూనిట్ చేస్తున్నాం, ఫుల్ యూనిట్ చేయబోతున్నాం. ఈ 2 walls మధ్యలో మనం ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ డిజైన్ చేస్తున్నాం. డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి, మనం ఇదే డిజైన్ ఫాలో అవుతున్నాం. ఏమైనా డిజైన్ లో చేంజ్ అయిన ఎగ్జిక్యూషన్ లో కొద్దిగా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు, బట్ ఇట్ స్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. డిజైన్ మాత్రమే మారుతుంది అంతే, స్ట్రక్చర్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మన పూజా మందిర్ అనమాట. నార్త్ వాల్ కి ఇది పూజా మందిర్. సో ఇదే ఏరియాలో పూజా మందిర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ పూజా మందిర్ వస్తుంది. ఇక్కడ డిజైన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రమ్ సీలింగ్ నుంచి కింది వరకు కట్టెన్ వస్తుంది అనమాట. మొత్తం కూడా హైడ్ అవుతుంది కొంచెం పైన ట్రాక్స్ అనేది కనిపించకుండా దాని గురించి మనం గ్రూ ఇచ్చినాం. 2 tracks వస్తాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో కిచెన్ ఎంట్రన్స్ ఉందో ఇది ఆర్చ్ ప్యానలింగ్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ వాల్ పై వరకు కటింగ్ అయిపోయి మనం ఏం చేస్తామంటే దీనికి ఆర్చ్ ప్యానలింగ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ప్లాన్ చేసి ఓపెన్ కిచెన్ టైప్ ఫీల్ ఉండాలని వాళ్ళకి ఏదున్నా ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ ప్లేస్ ని ఇదే ప్లేస్ ఇది పిల్లర్ అనమాట. ఇది మనం పిల్లర్ తీయడానికి ఛాన్స్ లేదు, అందుకే మిగతా ప్లేస్ మనం తీసేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ యూనిట్ లాగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చాలా స్పేషియస్ ఉంది. కిచెన్ చాలా స్పేషియస్. టోటల్ కిచెన్ వచ్చేసి టోటల్ యూ షేప్ అనమాట. విత్ టాల్ యూనిట్ కూడా ఉంది ఈ ప్లేస్ లో. డిజైన్ లో చూడండి, డిజైన్ లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ విత్ టాల్ యూనిట్ కూడా ఉంది అనమాట. చూసారు కానీ మనం వాల్ కి ఏ విధంగా స్టిక్ చేస్తున్నాం చూడండి 3Ds. సో ఇక్కడ ఇలా స్టిక్ చేసుకొని స్పాట్ లోనే మనము డ్రాయింగ్స్ వేసేసుకొని ఆ డ్రాయింగ్స్ ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా క్లయింట్ కి మనము ఆన్ స్పాట్ లోనే డ్రాయింగ్ చేంజెస్ చేసేసి ఇంప్లిమెంట్ చేయబోతాం అన్నమాట. ఏ ప్రాజెక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో ఇక్కడ కిచెన్ యూ షేప్ లో వస్తుంది కదా. ఆల్రెడీ బిల్డర్ ఇక్కడ కౌంటర్ టాప్ ఇచ్చేసినట్టున్నారు కదా. తీసేస్తున్నాం ఇది తీస్తున్నామా? ఇది తీసేస్తున్నాం అండ్ టైల్స్ కూడా తీసేస్తున్నాం. ఈ 2 తీసేసి మనం ఫస్ట్ కౌంటర్ బాక్స్ పెట్టిన తర్వాత టైల్ అండ్ గ్రానైట్ వేసుకుంటాం. సో ఈ గ్రానైట్ మనం వేరే పెడుతున్నామా? ఇది కాదు, వేరేది. ఓకే చూసారు కదండి. అంటే ఆల్రెడీ ఇచ్చిన టైల్ అండ్ గ్రానైట్ మనం తీసేసి యాజ్ పర్ డిజైన్ ఏది మ్యాచ్ అవుతుందో ఆ గ్రానైట్ అండ్ టైల్ అనేది మనము ప్లాన్ చేయబోతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అసలు కిచెన్ లో కూడా మర్చిపోయినారు. కిచెన్ లో ఎన్ని ట్యాండమ్స్ కిచెన్ లో వచ్చేసి టోటల్ 5 tandems 1 bottle pull out. హార్డ్వేర్ మొత్తం కూడా మనం యూజ్ చేసేది ఏషియన్ పెయింట్స్ స్లీక్. ఈ ప్రాజెక్ట్ లో మనం ఏషియన్ పెయింట్స్ సంబంధించిన హార్డ్వేర్ వాడుతున్నాం. ప్లైవుడ్ ఏమో సెంచరీ. చూసారా అండి ఈ ప్రాజెక్ట్ లో మీకు అనిపిస్తుంది కదా ప్రతిదీ బ్రాండెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్. ఇది 1800 SFT కాబట్టి మనకి ఇంత స్పేస్ మినిమం వస్తుంది. చాలా స్పేషియస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్. ఇక్కడ డిజైన్ చూడొచ్చు. ఇక్కడ మనము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది మన వార్డ్రోబ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో స్వింగ్ వార్డ్రోబ్ ఇస్తున్నాం. స్వింగ్ వార్డ్రోబ్ ఇస్తున్నాం. చాలా స్పేస్ ఉంది కదా, చాలా స్పేషియస్ ఉంది. యాక్చువల్లీ డిజైన్ లో మనకి మళ్ళీ ఒక వర్క్ స్పేస్ ఉంది, వర్క్ స్పేస్ డిజైన్ ఉంది. అండ్ మళ్ళీ అడిషనల్ గా మళ్ళీ ఒక అక్కడ వార్డ్రోబ్ ఉంది. అంటే ఈ విండో దగ్గర అలా వస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ వార్డ్రోబ్ వస్తుంది. అండ్ ఇక్కడ టీ యూనిట్ వస్తుంది అనమాట. ఈ టీ యూనిట్ వస్తుంది. టీ యూనిట్ కూడా వస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే బెడ్ విత్ బెడ్ బ్యాక్ ప్యానలింగ్. ఈ ఫేసింగ్ లో బెడ్ విత్ బ్యాక్ ప్యానలింగ్. బెడ్ విత్ బ్యాక్ ప్యానలింగ్ మధ్యలో వాల్ పేపర్. ఇది ప్యానలింగ్ అవుతుంది, ప్యానలింగ్ అవుతుంది, వాల్ పేపర్ అవుతుంది. అండ్ దాంతో పాటు కంటిన్యూస్ గా దీన్ని మొత్తం దీనిపైన కుషన్ వేసుకోవచ్చు. సిట్ అవుట్ అండ్ సైడ్ టేబుల్ పర్పస్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆ విండో కింద. అండ్ ఇది ఏదైతే ఉందో కౌంటర్ కనిపిస్తుంది కదా, డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఈ చివర డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది మనకి. డోర్ ఓపెన్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ మిర్రర్ వస్తుంది. సో డ్రెస్సింగ్ యూనిట్ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టేసినాం. నైస్. అంటే మనకి స్పేస్ కూడా కన్సీల్ కాకుండా ఉపయోగించుకోవచ్చు అనమాట. యాక్చువల్ ప్లాన్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఉండేది, బట్ ఏంటంటే నేను ఇచ్చిన సజెషన్ వల్ల అక్కడ షిఫ్ట్ అయింది అనమాట. కొద్దిగా ఎంటీ కనిపిస్తుంది కదా, ప్లేస్ మంచిగా కనిపిస్తుంది. చూసారు కదండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనము వార్డ్రోబ్ కమ్ వర్క్ స్పేస్ తో పాటు బెడ్ అండ్ టీవీ యూనిట్ అండ్ ఆల్సో మనము ఇక్కడ ఒక సిట్ అవుట్ ప్రొవిజన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అలాంగ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్. అండ్ ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్. చూసారు కదండి ఇంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఇస్తున్న డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉందనేది క్లయింట్స్ కూడా ప్రతిదీ చూశారు. వాళ్ళకి నచ్చిన డిజైన్స్ ప్రకారమే మనము ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ ఈ ఎంట్రన్స్ లో మనం ఇట్లా కర్వ్ డిజైన్ లో మనం ఆర్చ్ ప్యానలింగ్ చేయబోతున్నాం. ఇలా కర్వ్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వ్యానిటీ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి డిజైన్స్. ఇక్కడ మనం 2 డిజైన్స్ ఇచ్చినాం. ఇద్దరు చేసుకోవచ్చు. ఇంకా ఈ రెండింటిలో మనకు ఫైనల్ అవ్వాల్సింది ఉంది, అందుకే 2 డిజైన్స్ పెట్టినాం. ఇక్కడ ఇది వాళ్ళ నచ్చిన డిజైన్ మనం ప్లాన్ చేసుకుందాం. ఈ 2 bedrooms వాకబుల్ స్పేస్ లో మనకి ఇక్కడ ఒక వ్యానిటీ ప్రొవిజన్ అనేది మనము డిజైన్ చేసాం. 2 డిజైన్స్ లో భాగంగా ఏదో ఒక డిజైన్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో నడిచేదానికి కూడా వీలుండేలాగా కూడా స్పేషియస్ గానే డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఈ వాల్ కి వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి టోటల్ ఈ వాల్ కి వస్తుంది. విత్ అటాచ్డ్ సైడ్ టేబుల్ వస్తుంది అండ్ విత్ బెడ్. డిజైన్స్ వచ్చేసి ఇదన్నమాట.
మెజర్మెంట్స్ దీనిపైన రాయడం సో జరిగింది. ఇక్కడ కూడా మనకి స్వింగ్ వాటర్ వస్తుంది, అంటే wardrobe ఓపెన్ డోర్ వాటర్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ స్లైడింగ్ వాటర్ లేదు, వాడట్లేదు, ఎందుకంటే స్పేషియస్ ఉంది. స్పేషియస్ ఉంది కాబట్టి. చూసారు కదండి, ఇక్కడ కూడా మనకి వర్క్ స్పేస్ ఇంక్లూడింగ్ వార్డ్రోబ్, అంటే ఎక్కడ చూసినా కూడా మనకి మాస్ బెడ్రూమ్ అయినా సరే, చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా సరే, వర్క్ స్పేస్ కానీ, స్టడీ యూనిట్ కానీ ఇంక్లూడ్ అయిన వార్డ్రోబే మన క్లయింట్స్ డిజైన్ చేసుకున్నారు అనమాట. సో డిజైన్ చూసింగ్ లో మనము ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ ఈ డిజైన్ లో లాస్ట్ కి మనకు కనిపిస్తున్న ఎంటీ స్పేస్ లో మనకి సైడ్ యూనిట్ వస్తుంది కాబట్టి మనం అక్కడ స్పేస్ అనేది కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ బెడ్ కూడా ఉంది, ఇక్కడ బెడ్ కూడా ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు బెడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ లో అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనము హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ కూడా మనము ప్రొవైడ్ చేయడం అనమాట, అలాంగ్ విత్ ప్లేన్ ప్రొఫైల్ లైట్స్. నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ సేమ్ యాజ్ పర్ డిజైన్, ఏం దేర్ ఇస్ నో నథింగ్ చేంజ్ దీంట్లో. మొత్తం కూడా మనం వాటర్ తీసుకుంటున్నాం, ఈ వాల్ కి మొత్తం కూడా కార్నర్ వరకు ఈ వాల్ కి వాటర్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మళ్ళీ వర్క్ స్పేస్ అండ్ స్టడీ యూనిట్ ఉంది. మీరు చూసుకోవచ్చు ప్రతి దగ్గర ఈ విధంగా కర్వ్ షేప్ లో ఉన్న వర్క్ స్పేస్ అండ్ స్టడీ యూనిట్ అనేది మనకి ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసాం అనమాట డిజైన్ లో. సో ఈ డిజైన్ లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ స్పేస్ అండ్ స్టడీ యూనిట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ వాల్ ఏదైతే ఉందో అక్కడ మనకి వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా ప్లేన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్. డిజైన్స్ లో కాంప్రమైజ్ కాకుండా మనము డిజైన్ చేయడం జరిగింది మా దగ్గర. ఇక్కడ కూడా బెడ్ ఉందా? దీంట్లో కూడా బెడ్ ఉంది, క్వీన్ సైజ్ బెడ్. 3 బెడ్రూమ్స్ లో 3 హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్స్. అంటే స్టోరేజ్ పరంగా చూసుకుంటే నాకు తెలిసి 6 వార్డ్రోబ్స్ అనుకోవచ్చు, అంతే కదా? ఇది కూడా ఒక వార్డ్రోబ్ లా కన్సిడర్ చేయొచ్చు. బెడ్ ఉందో అది కూడా వార్డ్రోబ్ లా కన్సిడర్ చేయొచ్చు అనమాట. వర్క్ మెజర్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇందులో. సో చూసారు కదండి మనం ఎలా లైవ్ గా సైట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నిజాంపేట్ లో ఉంది, వర్టెక్స్ ప్లేస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనం బి బ్లాక్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. ఇది ఆర్బీ ఇంటీరియర్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇందులో చాలా మంది మనని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఎవరైతే ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటారో కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మన అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోవాలి అనమాట. వన్స్ మన అపాయింట్మెంట్ మీరు తీసుకోగలిగితే మనం ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మనము సైట్ విజిట్ చేసి కొటేషన్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ కొటేషన్ మీరు ఓకే అనుకుంటే మనము అగ్రిమెంట్ చేసుకొని మనము 3D కూడా డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనం 3D కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ తరపున ముందుగా ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక మీరు టచ్ చేసుకోగలిగితే మనం పెట్టే ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి పెద్ద వీడియోలు చేయాలంటే మాకు ఎంతో సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు ఫ్రమ్ నిజాంపేట్ వర్టెక్స్ ప్రెస్టీజ్. మరొక వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.